హాయ్ ఫ్రెండ్స్, మా హస్బెండ్ అయితే ఊరైతే వెళ్ళాడు. అయితే ఊరు నుంచి వచ్చేటప్పుడు మా మమ్మీ అయితే ఇవన్నీ పంపించింది. చూడండి, ఇవన్నీ పంపించింది. చింతపండు, జామకాయలు, ఇంకా ఫ్రిడ్జ్లో కూడా ఉన్నాయి. ఇవన్నీ వద్దు అని చెప్పాను. ఇక్కడ కూడా టమాటా రేట్ తక్కువేనే చెప్పాను, కానీ టమాటాలు కూడా పంపించండి. అలాగే ఫ్లవర్స్ కూడా పంపించింది. చూసారా ఎన్ని పంపించిందో. ఎందుకో కూతురంటే ఇంత ఇష్టం, ప్రేమ. కూతురంటే ప్రతి అమ్మా నాన్నకి పిల్లలంటే చాలా ఇష్టం. వద్దు అన్నా సరే వాళ్ళకి ఉన్నే లేకపోని ఉన్నంతలోనే పంపిస్తారు. లేదా ఇంకా పంపించాలి, ఇంకేం పంపించాలి అని ఆలోచించి మొత్తం పంపించడానికి ట్రై చేస్తారు. వద్దు అన్నా సరే వాళ్ళ మనసు ఒప్పదు. అంత ప్రేమ చూపిస్తారు. ఎందుకో అంత ఇష్టం. పిల్లలంటే ఎందుకు అంత ఇష్టపడతారో వాళ్ళు తినడం మానేసినా సరే పిల్లలకి పెట్టాలని చూస్తారు ప్రతి తల్లిదండ్రులు. చాలా ప్రేమ, అంత ప్రేమ తల్లిదండ్రులు చూపిస్తారు. ప్రేమ అయితే తగ్గదు, ప్రేమ పెరుగుతూనే ఉంటుంది. వాళ్ళ ప్రేమ ఎప్పటికీ పెరుగుతుంది కానీ తగ్గదు. అలాగే ఇలా ఊరి నుంచి సామాన్లు ఎవరెవరికి వస్తాయో వాళ్ళు కామెంట్ చేయండి, అలాగే లైక్ చేయండి. ఇలా ఫ్లవర్స్ అంటే ఎవరికి ఇష్టమో, పువ్వులు అంటే ఎవరికి ఇష్టమో వాళ్ళు కూడా కామెంట్ చేయండి. నాకైతే పువ్వులు అంటే చాలా ఇష్టం. మాల కట్టుకొని పెట్టుకుంటాం. మా పిల్లలకు కూడా ఇష్టమే. పువ్వులంటే ఎంతమందికి ఇష్టమో వాళ్ళు కూడా లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.